హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ వచ్చేసి నెల్లూరులో ఫేమస్ అయిన మలై కాజాని చేస్తున్నానండి. ఈ మలై కాజాని మనం ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. లోన సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి. మలై కాజా అయితే చాలా ఈజీ పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ముందుగా మలై కాజా చేసుకోవడానికి మనం ముందుగా పచ్చికోవా తయారు చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి 2 కప్పుల పాలను వేసుకున్నానండి. పాలని మరిగించుకోవాలి. లీటర్లలో చెప్పాలంటే 1/2 లీటర్ చిక్కటి పాలను వేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ మనం పాలను మరిగించుకోవాలి. మనం పచ్చి కోవా అన్నది మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి. కోవాని తెచ్చుకోనైనా మనము ఈ మలై కాజాని చేసుకోవచ్చు. చూడండి, మనకి పాలు అన్నవి చాలా వరకు కూడా దగ్గర పడిపోయాయి. ఇంకొక 5 నిమిషాల్లో మనకు కోవా అన్నది రెడీ అయిపోతుంది. ఈ విధంగా అందులో పాలన్నీ కూడా ఇంకిపోయి మనకు కోవా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. ఈ కోవా అన్నది చల్లబడేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు షుగర్ సిరప్ అన్నది ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక గిన్నె పెట్టేసుకోవాలి. అందులోకి 1 కప్పు షుగర్ వేసుకున్నానండి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. దీనికి పాకం అంటూ ఏమీ అవసరం లేదండి. మనకి షుగర్ అంతా కరిగిపోయాక మనం దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఈ షుగర్ నీళ్ళని మరిగించుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నట్టయితే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకోండి కలర్ కోసం. నాకు ఇక్కడ ఒక 5 నిమిషాలు నేను ఈ విధంగా మరిగించుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కోవా అన్నది చల్లబడిపోయిందండి. ఇందులోకి 1/2 కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. నేను ముందుగా అయితే 1/2 కప్పులో నుంచి సగం మైదా పిండి వేసుకున్నానండి. వేసుకొని కోవాలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నానండి. ఆ వీడియో క్లిప్ అన్నది మిస్ అయిపోయింది. మిగిలిన సగం కూడా మైదా పిండి వేసేసుకొని కోవాలో కలిసే విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల పాలను వేసుకుంటున్నాను. పాలన్నా వాటర్ అన్నా ఏదన్నా కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము కలుపుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్నాను పిండిని. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న బాల్స్లా చేసుకోవాలి. మీకు బాల్స్ అన్నవి పగిలినట్టు ఏమన్నా అనిపిస్తే మరి కొన్ని పాలను వేసుకొని సాఫ్ట్గా కలుపుకొని చేసుకోండి. ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చేసుకొని మధ్యలో కొంచెం వేలుతో ప్రెస్ చేసి తీసుకోవాలండి. వీటిని ఈ విధంగా మధ్యలో కొంచెం ప్రెస్ చేయడం వలన మనకి పిండి అన్నది లోని వరకు కూడా బాగా వేగుతుందండి. మనం అన్ని బాల్స్ను కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ విధంగా చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోకూడదండి. మామూలు హీట్ అవ్వగానే ఆయిల్ అన్నది ఇందులోకి మనం చేసుకున్న వీటిని వేసేసుకోవాలి. వీటిని స్టవ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కూడా కలుపుకుంటూ తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. మనం వీటిని గోల్డెన్ కలర్ కంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి. మనం కాలా జాముకైతే ఏ విధంగా ఫ్రై చేసుకుంటామో అదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు నాకు ఇవి వేగిపోయాయండి. వీటిని వేరొక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ అన్నది పక్కన పెట్టేసుకొని ఈ స్టవ్ మీదనే షుగర్ సిరప్ పెట్టుకోవాలండి. మళ్ళీ షుగర్ సిరప్ని మరొకసారి వేడి చేసుకోవాలి. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మలై కాజాలని వేసేసుకొని వీటిని ఒక 5 నిమిషాల పాటు వీటిలో పాకంలో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు వీటిని పాకంలో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక 2 గంటల పాటు పాకంలో నాననివ్వాలండి. నేనైతే 1 గంట నాననిచ్చానండి. మా పిల్లలు ఆగట్లేరని తీసేసుకుంటున్నాను నేను. ఈ విధంగా ఒక 2 అవర్స్ తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడం అండి.
వీటిని ఈ విధంగా డ్రైగానే తీసుకుంటారు, పాకంతో తీసుకోరండి. ఈ విధంగా అన్నీ కూడా నేను ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. నెల్లూరు ఫేమస్ అయిన మలై కాజా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మీరు ఈ స్వీట్ని ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదురుతుందండి. మీరు కూడా ఒకసారి మలై కాజాని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్ అండి.